గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. Hello everybody, my name is Surinder and I am from Destination English Institute in Hyderabad. చూడండి, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అనుకుంటారంటే పాస్ట్ ఉండగానే వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వాజ్ ఓవర్ అనుకుంటారు. అది రాంగ్. కొన్ని సిచ్యువేషన్స్లో వీ2 రావాలి. ఎప్పుడు అంటే నేను అక్కడికి వెళ్ళాను అంటే, నేను టెంపుల్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు టెంపుల్ అని వస్తుంది. నేను పార్క్లో ఉన్నాను ఈరోజు మార్నింగ్ అంటే ఐ వాజ్ ఇన్ ద పార్క్. ఐ వెంట్ టు టెంపుల్, ఐ వాజ్ ఇన్ ద పార్క్. ఇలాంటివి ఓకే. ఒక పని చేశాను అంటే వీడియో వస్తుంది. ఒక సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పాలంటే వాజ్ ఓవర్ వస్తాయి. కానీ పాస్ట్లో ఇది జరిగేది అని చెప్పాలి. నేను ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ని కలిసేవాడిని అని చెప్పాలి. అంటే ఇదివరకు కలిసేవాడిని, అలవాటుగా జరిగేది. అప్పుడు ఏమనాలి? కలిశాను అని చెప్పాలంటే అది వేరే విషయం. ఐ మెట్ మై ఫ్రెండ్స్. మరి కలిసి ఉండేవాడిని. కలిశాను వేరు, కలిసి ఉండేవాడిని వేరు. నేను న్యూస్ పేపర్ చదివాను అంటే ఐ రెడ్ న్యూస్ పేపర్. కానీ చదువుతుండేవాడిని. ఆమె నాకు కాల్ చేసేది, ఆమె నాకు కాల్ చేసింది అంటే షీ కాల్డ్ మీ. చాలా సింపుల్. కాల్డ్ అనేది వీ2 సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతున్నాను. గతంలో జరిగిన వాటికి అన్నిటికీ వీ2 చెప్పుకుంటూ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసుకుంటూ వాడుతున్నాను. కానీ జరిగేది, జరుగుతుండేది, రిపీటెడ్గా జరిగేది ఇప్పుడు జరగట్లేదు. మీరు కాఫీ తాగుతారా? నేను ఇప్పుడు తాగట్లే, కానీ ఇదివరకు తాగేవాడిని అని చెప్పాలి. తాగాను వేరు, ఐ డ్రాంక్ టీ. తాగుతుండేవాడిని. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా వేసుకోవాలి అంటే యూజ్ టు అనేది ఒకటి ఉంటుంది. యూజ్డ్ టు. దీన్ని ప్రొనౌన్స్ చేసేస్తే యూజ్ టు అనేస్తారు. దీన్ని వాడాలి. యూజ్ టు అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదివరకు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పాలి. క్రికెట్ ఆడేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే. యూజ్డ్ టు కలిపేస్తే యూజ్ టు. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. మేము ఆడేవాళ్ళమే. మళ్ళీ సేమ్ వీ యూజ్ టు ప్లే క్రికెట్. మీరు ఆడేవాళ్ళు సేమ్ యూ యూజ్ టు ప్లే క్రికెట్. సబ్జెక్ట్ ఎవరైనా అంటే ఎవరి గురించి మాట్లాడినా కూడా సెంటెన్స్ స్ట్రక్చర్లో చేంజ్ ఏమీ ఉండదు. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేవాడిని. V1 తీసుకోవాలి. ఓకే, V1 అంటే బేస్ ఫామ్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఐ యూజ్ టు ప్లే క్రికెట్, వీ యూజ్ టు ప్లే క్రికెట్. వాళ్ళు ఆడేవాళ్ళు, దే యూజ్ టు ప్లే క్రికెట్. మీరు ఆడేవాళ్ళు ఇదివరకు, మీకు అలవాటు ఉండేది. యూ యూజ్ టు ప్లే క్రికెట్. ఆమె ఆడుతుండేది, షీ యూజ్ టు ప్లే. షీ అనగానే ఏదో రూల్ మారుతుంది అనుకోకండి, అదే వస్తుంది. పాస్ట్లో హ్యాబిచువల్గా జరిగే యాక్షన్కి షీ యూజ్ టు ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడేవారు. హీ యూజ్ టు ప్లే క్రికెట్. అది ఆడేది. ఇట్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఇట్ యూజ్ టు ప్లే క్రికెట్. ఏ వ్యక్తి గురించి తీసుకున్నా, ఎవరి గురించి మాట్లాడినా, ఏ విషయం గురించి మాట్లాడినా ఇది ఇలా జరుగుతుండేది అని చెప్పాలంటే యూజ్ టు ప్లస్ V1. దట్స్ ఇట్. ఇందులో పెద్ద కాంప్లెక్స్ థింగ్ ఏం లేదు, చాలా సింపుల్. కానీ రెగ్యులర్గా మనం వాడతాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది ఇలా ఉంది కదా, మరి ఇది ఏంటి అంటే పాజిటివ్గా చెప్తున్నారు. పాజిటివ్గా జరిగేది అని చెప్తున్నారు. మరి జరిగేది అని చెప్తున్నప్పుడు జరగకపోయేది అని చెప్పే సిచ్యువేషన్ కూడా వస్తుంది కదా. నేను క్రికెట్ ఆడేవాడిని అని చెప్తున్నాను అంటే నేను ఆడకపోయేవాడిని. ఇదివరకు నేను ఆడకపోయేవాడిని, ఇప్పుడు ఆడుతున్నాను. కానీ ఇదివరకు నాకు అలవాటు లేదు, ఆడకపోయేవాడిని. అప్పుడు ఏం చేయాలి అంటే నెగటివ్ చేయాలి. నెగటివ్ ఎలా చేయాలి? ఆలోచించండి మీరు. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అంటే ఐ నాట్ యూజ్ టు ప్లే అంటారా? చాలామంది అలా అనుకుంటారు. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఎక్స్ట్రా ఒక వర్డ్ వస్తుంది, డిడ్. ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే క్రికెట్. ఇప్పుడు ఏమైంది చూడండి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఒకటి వచ్చింది. యూజ్ టులో డీ లేదు చూడండి. నెగటివ్ స్టేట్మెంట్ చేసినప్పుడు డీ అక్కర్లేదు, యూజ్ టు ప్లే. ఐ డిడెంట్ యూజ్ టు ప్లే లేదా ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడేవాడిని కాదు. ఐ యూజ్డ్ టు ప్లేలో డీ ఉంది, నెగటివ్లో డీ లేదు. గుర్తుపెట్టుకోండి, డిడ్ అనే హెల్పింగ్ వచ్చింది. డిడ్ అనగానే అది పాస్ట్కి సంబంధించిన విషయం అని మీరు అర్థం చేసుకోవాలి. ఐ డిడెంట్ యూజ్ టు ప్లే క్రికెట్. మరి క్వశ్చన్ ఎలా అడగాలి? నేను ఇదివరకు క్రికెట్ ఆడేవాడినా అని క్వశ్చన్ అడగాలి. ఎలా అడగాలి? డిడ్తో స్టార్ట్ చేయాలి క్వశ్చన్ని. చేసేసి డిడ్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను ఇదివరకు క్రికెట్ ఆడేవాడినా అని క్వశ్చన్ అడుగుతున్నాం.
వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇదివరకు ఫ్రెండ్స్ని కలిసేవాడిని. ఐ యూస్ టు మీట్ ఫ్రెండ్స్. కలిసేవాడిని కాదు. ఐ డిడ్ నాట్ యూస్ టు మీట్ ఫ్రెండ్స్. కలిసేవాన్నా? డిడ్ ఐ యూస్ టు మీట్ ఫ్రెండ్స్? యూస్డ్ క్వశ్చన్లో కూడా డి ఉండదు, నెగిటివ్ ఆన్సర్లో కూడా డి ఉండదు, ఓన్లీ పాజిటివ్ ఆన్సర్లోనే డి ఉంటుంది. కానీ పలకడం మాత్రం యూజ్డ్ టు అనం, యూస్ టు అని వేస్తాం. మనం ఇదివరకు బిర్యానీ తినేవాళ్ళం. వి యూస్ టు ఈట్ బిర్యానీ. ఇదివరకు మనం తినేవాళ్ళం కాదు. వి డిడ్ంట్ యూస్ టు ఈట్ బిర్యానీ. ఇదివరకు మనం బిర్యానీ తినేవాళ్ళమా? డిడ్ వి యూస్ టు ఈట్ బిర్యానీ? ఆమె తీసుకుందాం. ఇదివరకు ఆమె ఆఫీస్కి వెళ్ళేది. షీ యూస్ టు గో టు ఆఫీస్. అంతే. ఇదివరకు వెళ్ళేది, ఇప్పుడు వెళ్ళట్లే అన్నది అర్థం. ఆమె వెళ్ళకపోయేది. షీ డిడ్ నాట్ యూస్ టు గో టు ఆఫీస్. వెళ్ళేదా? డిడ్ షీ యూస్ టు గో టు ఆఫీస్. అంతే, అయిపోయింది. దీంట్లోనే మరి ఎక్కువ క్వశ్చన్స్ అడగాలంటే ఇప్పుడు ఇది ఉంది, డిడ్ ఐ యూస్ టు ప్లే క్రికెట్ ఉంది. ఎదుటి వ్యక్తిని మనం అడుగుతున్నట్టు ఊహించుకుందాం. డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్ ఉంది కదా. దీనిలో ఎక్కువ క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఏంటి, ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు? డిడ్తో స్టార్ట్ చేస్తున్నారు. డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడేవాళ్ళ ఇది వరకు అనే క్వశ్చన్. కానీ ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడగాలంటే డిడ్ ముందు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పుకున్నాము, ఎప్పుడైనా కూడా హెల్పింగ్ వర్బ్ వచ్చిందంటే దాని ముందు వాట్ పెట్టుకోండి, ఇంకో క్వశ్చన్ అయిపోతుంది. వాట్ పెడితే ఏమవుతుంది చెప్పండి? వాట్ డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్ అనకండి. వాట్ డిడ్ యూ యూస్ టు ప్లే? ఇదివరకు మీరు ఏం ఆడేవాళ్ళు? నెక్స్ట్ వేర్ పెడదాం. వేర్ డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్? మీరు ఇదివరకు క్రికెట్ ఎక్కడ ఆడేవాళ్ళు? వెన్ పెడుతున్నా. ఏమైంది క్వశ్చన్? ఇంకొకటి ఎప్పుడు అయింది. మీరు ఇదివరకు ఎప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు? వెన్ డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్? లేదంటే వాట్ టైమ్ డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్? ఇదివరకు ఇలా జరిగేది అని చెప్పారు. ఇలా జరిగేది, ఎక్కడ జరిగేది, ఏం జరిగేదని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు అని అడగాలి, రీజన్ చెప్పాలి. వై డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఎందుకు ఆడేవాళ్ళు? ఇంకో క్వశ్చన్ అయిపోయింది. ఏ గేమ్ అనాలి. ఏ గేమ్ అంటే విచ్ వస్తుంది చూడండి. విచ్ గేమ్ డిడ్ యూ యూస్ టు ప్లే? మరి ఇదివరకు ఏ గేమ్ ఆడేవాళ్ళు అని ఇంకో క్వశ్చన్ అయిపోయింది. ఇంకోటి అడుగుదాం, హౌతో అడుగుదాం. హౌ ఎక్కడ పెట్టాలి? మళ్ళీ డిడ్ ముందే. హౌ డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్? మరి ఇదివరకు క్రికెట్ ఎలా ఆడేవాళ్ళు? ఇంకో క్వశ్చన్ అయిపోయింది. హూ అని అడగాలి. హూ అడిగితే మళ్ళీ ఇక్కడ హూలో డిడ్ రాదు. హూ యూజ్డ్ టు ప్లే. హూ యూజ్డ్ టు ప్లే క్రికెట్. క్రికెట్ ఇదివరకు ఎవరు ఆడేవాళ్ళు అయింది. వాట్ డిడ్ యూ యూస్ టు ప్లే? ఇది క్వశ్చన్. వాట్ డిడ్ యూ యూస్ టు ప్లే అంటే మీరు ఏం ఆడేవాళ్ళు. మరి దానికి ఆన్సర్ ఎలా చేయాలి? ఐ యూస్ టు ప్లే క్రికెట్. వేర్ డిడ్ యూ యూస్ టు ప్లే? ఇలా మిమ్మల్ని ఎవరైనా అడిగారు, వేర్ డిడ్ యూ యూస్ టు ప్లే? ఎక్కడ ఆడేవాళ్ళు? ఐ యూస్ టు ప్లే ఎట్ ఓయూ. ఓయూలో ఆడేవాడిని. వెన్ డిడ్ యూ యూస్ టు ప్లే అని ఎవరైనా అడిగారు, ఎప్పుడు ఆడేవాళ్ళు? ఐ యూస్ టు ప్లే వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ. డిగ్రీలో ఉన్నప్పుడు ఆడేవాడిని. వై డిడ్ యూ యూస్ టు ప్లే అని అడిగారు ఎవరైనా మిమ్మల్ని, ఎందుకు ఆడేవాళ్ళు? ఐ యూస్ టు ప్లే క్రికెట్ జస్ట్ ఫర్ ఫన్. ఫన్ కోసం ఆడేవాడిని. విచ్ గేమ్ డిడ్ యూ యూస్ టు ప్లే అని అడిగారు, ఏ గేమ్ అని అడిగారు. ఐ యూస్ టు ప్లే క్రికెట్. హౌ డిడ్ యూ యూస్ టు ప్లే? ఎలా ఆడేవాళ్ళు? ఐ యూస్ టు ప్లే క్రికెట్. హూ యూస్ టు ప్లే క్రికెట్? హూ వచ్చినప్పుడు డిడ్ పెట్టకూడదు. హూ యూస్ టు ప్లే క్రికెట్? ఐ యూస్ టు ప్లే క్రికెట్. ఇప్పుడు దీని ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి, ప్లేనే కాదు ఏదో పెట్టుకోండి. రైట్ అనండి. రైట్. యూ తీసేసి ఏదో ఒకటి పెట్టుకోండి. హీ పెట్టండి. డిడ్ హీ యూస్ టు రైట్ లెటర్స్ అనుకోండి. ఎస్, హీ యూస్ టు రైట్ లెటర్స్. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు? డిడ్ హీ యూస్ టు రైట్? రాసేవాడా లెటర్స్ ఇదివరకు? ఎస్, హీ యూస్ టు రైట్. అప్పుడు బాగానే రాసేవాడు. వాట్ డిడ్ హీ యూస్ టు రైట్? డిడ్ ముందు వాడు పెట్టండి అయిపోతుంది. వాట్ డిడ్ హీ యూస్ టు రైట్? అది ఏం రాసేవాడు? హీ యూస్ టు రైట్ లెటర్స్. వేర్ డిడ్ హీ యూస్ టు రైట్? అయిపోయింది. ఇంకో క్వశ్చన్. అతడు లెటర్స్ ఎక్కడ రాసేవాడు అయింది. హీ యూస్ టు రైట్ లెటర్స్ ఇన్ ది ఆఫీస్. ఆన్సర్స్ అలా వస్తున్నాయి. వెన్తో అడగాలి. వెన్ డిడ్ హీ యూస్ టు రైట్ లెటర్స్? అతడు లెటర్స్ ఎప్పుడు రాసేవాడు? హీ యూస్ టు రైట్ లెటర్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్.
అలా చైల్డ్హుడ్లో బాగా లెటర్స్ రాసేవాడు. వైతో అడగాలి. వై డిడ్ హీ యూస్ టు రైట్ లెటర్స్? చూడండి, డిడ్ ముందు వై పెడుతున్నాం. వై డిడ్ హీ యూస్ టు రైట్ లెటర్స్? ఎందుకు రాసేవాడు? హీ యూస్ టు రైట్ లెటర్స్ ఫర్ లీవ్ కోసం రాసేవాడు. విచ్, ఇక్కడ విచ్ దగ్గర ఏమంటారు? విచ్ డిడ్ హీ యూస్ టు రైట్ అంటామా? లేదు. విచ్ అంటే ఏ అని అడగాం కదా, ఏ లెటర్ రాసేవాడు. విచ్ లెటర్ డిడ్ హీ యూస్ టు రైట్? ఏ లెటర్ రాసేవాడు? హీ యూస్ టు రైట్ లీవ్ లెటర్స్. హౌ, డిడ్ ముందు హౌ పెట్టండి. హౌ డిడ్ హీ యూస్ టు రైట్ లెటర్స్? హీ యూస్ టు రైట్ లెటర్స్ వెరీ నీట్లీ, వెరీ క్లియర్లీ. నెక్స్ట్, హూ యూస్ టు రైట్ లెటర్స్? ఎవరు రాసేవాళ్ళు లెటర్స్? హీ యూస్ టు రైట్ లెటర్స్. చూడండి, దీన్ని బేస్ చేసుకొని మీరు ఎవరి గురించి అయినా క్వశ్చన్స్ అడగవచ్చు. హీ, యూ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, యూ కెన్ టేక్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. యూ కెన్ ఆస్క్ అబౌట్ ఎనీబడి, యూ కెన్ ఆస్క్ అబౌట్ ఎనీ యాక్షన్. ఈ రైట్ ప్లేయర్ ఎన్ని యాక్షన్ తీసుకున్నాను కదా, వీటి ప్లేస్లో ఏ వబ్బన్న పెట్టుకొని ఎవరి గురించి అయినా ఏ క్వశ్చన్ అడగండి. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ విధంగా మీరు ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.